హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఇద్దరు రెడీ అయినాము. ఎటు వెళ్తున్నామంటే ఇక్కడనే పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఇంతకుముందు మీకు 2-3 సార్లు కూడా చూపించినాము. అక్కడ నిన్న అమ్మ స్వామివారి కళ్యాణం అయిందనమాట. ఇవాళ కూడా అంటే 3 రోజులు మొత్తం ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్న ఇవాళ 3 రోజులు. ఇవాళ దేవుని దగ్గరికి వెళ్దామని చెప్పేసి రెడీ అయినాము. మా పండుగాడు స్నానం చేయించి రెడీ చేపిస్తుంటే పడుకున్నాడు. అవతల పక్క పడుకోబెట్టింది శైలు. ఇప్పుడు నేను శైలు అయితే ఇక్కడ రెడీ అయినాము. వెళ్ళి మా పండుగని చూపిస్తానండి. పడుకున్నాడు, తీసుకెళ్దాం. ఎట్లా నిద్ర లేచినాక వెళ్దాం. ఇప్పుడు తీసుకెళ్దాం. నిద్ర లేచిన కంటే మా పండుగ 11:30-12 అయితే లేచేసరికి, అంటే స్నానం చేసే ముందే చేయకముందే తినిపించి పాలు తప్పిస్తేస్తారు కదా, అట్లే ఇంకా స్నానం చేయించి రెడీ చేస్తుంటే పడుకున్నది. వెళ్దాం పద, పండుగ దగ్గరికి వెళ్దాం పద. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా విషయం ఏంటంటే ఇది చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అంటే దానికోసం వీడియో తీద్దాం అనుకున్నాము, కానీ సందర్భం రాలేదు. ఆ రోజు హడావిడిగా తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేసినాం అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్. మేము ఎంత పడ్డదంటే ఒక 3 పడ్డది. మంచిగా అనిపించింది. 5 చెప్పిండు ఆయన. అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరనే తీసుకున్నాం అనమాట. 5 చెప్తే 3కి తీసుకున్నాం. ఇదిగోండి, ఇటు సైడ్ ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇట్లా మంచి సెల్ఫ్ లాగా ఉన్నాయి. బాగుంది. మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసినాము. ఎంత ఇట్లా అంటే ఈ మోడల్లో ఉన్నాయి, ఎవరికైనా తెలిస్తే కన్నా రేట్ ఎక్కువైందేమో ఒకసారి కామెంట్ చేయండి వీలైతే. ఇవి చూడండి, ఇటు సైడ్ లైట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, 2 మంచిగా సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవడానికి. ఇటు సైడ్ కూడా ఇవి కూడా ఉన్నాయి. మొత్తం కవర్తో ప్యాక్ చేసుకొని పెట్టినాము. అందుకని చెప్పేసి ఓపెన్ చేయడానికి వీలు అవుతలేదు. ఇంటికి పంపించేద్దామని చెప్పేసి. వద్దులే, కవర్ ప్యాకింగ్ ఉంది మొత్తం నీట్గా. తర్వాత చూస్తానండి. ఓకేనా? ఇదైతే మొత్తం టోటల్గా 3 పడ్డది. మీకు తెలుస్తుంది కదా, చాలామంది కొన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా. మేమైతే ఫస్ట్ టైం డ్రెస్సింగ్ టేబుల్ కొనడం. ఎప్పుడు కాస్ట్ కూడా షాప్లో కూడా కనుక్కోలేదు. మొత్తం అయితే చిన్నగా ఉంటాయి కొంచెం, అట్లా ఉంటాను అనమాట. ఓకే, మొత్తం అయితే 3 పడ్డది. కాస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే కన్నా కామెంట్ చేయండి వీలైతే. మా పండుగ దగ్గరికి వెళ్తున్నాము ముగ్గురం కలిసి. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి వస్తాం. ఇంకా చాలా రోజులు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళక కూడా ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ వీడియో వేసి పెడతాం కదా. అదిగా మా పండుగ ఫుల్గా నిద్రపోయిండు. ఫ్యాన్ వేసి పెట్టింది మంచిగా. కొత్త డ్రెస్ వేసుకుని పడుకుని నన్ను లేపకే మెల్లే కళ్ళు చేసి వస్తాడు. నే ఫుల్ నిద్రలు ఉంది. అబ్బో, ఇంకా అట్లే ఎత్తుకో. ఇంకా చిన్న తల్లి జాయ దగ్గర పోతాం దా. జాజ దగ్గర పోదాం రా, పెద్ద జాజరా. జాజ దగ్గర పోయి దండం పెట్టుకొని వస్తాను రా పండు. లేవురా చిన్న తల్లి. అబ్బో టాయిలెట్ వచ్చిందా? సరే వేరే డ్రైవర్ వేసుకో. ఇంక వెళ్ళిపోదా. డ్రైవర్ తీసుకురాలేదు. మా పండుగ లేవగానే టాయిలెట్ వచ్చింది. ఏకెళ్ళి పడ్డ వేరే డ్రైవర్ చేంజ్ చేసుకుని పోయి మళ్ళీ వేసుకొని వస్తాను. తొందర అవుతాయి అంతసేపు. రారా పండు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం దేవుని దగ్గరికి అయితే బయలుదేరాం. మా పండుగ లేచిండు, రెడీ చేసుకున్నాం. ఇది చిన్న తల్లి. అరే నిద్ర వస్తుందా? ఇంకా చిట్టి తల్లి నీకు నిద్ర వస్తుందా? మళ్ళీ వచ్చినాక బాబు సరేనా అమ్మ? సరేనా? పోదంపా. చెట్టు మొత్తం ఆకు రాలిపోతుంది. మొత్తం కొత్త ఆకు వచ్చేసింది. ఇంతకుముందుకు ఎప్పుడు రాలేదు. అంటే చాలా వరకు చెట్లు ఈ టైంకల్లో వచ్చేస్తాయి కదా. మా చెట్టు కొద్దిగా ఆలస్యమైందంతే. పిందెలు బాగానే పట్టినాయి, కానీ మొత్తం పిందెలు రాలిపోతున్నాయి చాలా వరకు. మందు ఏం పెట్టలేదు కదా మేము. పదశైలు వెళ్దాం దేవుని దగ్గరికి. టెంపుల్ దగ్గరకు వచ్చినాము. నిన్న స్వామివారి కళ్యాణోత్సవం అయింది. మొత్తం అట్లా గ్రాండ్గా అలంకరించారు. అట్లే ఉండిపోయింది, ఇంకా తీయలేదు. ఇవాళ ఒక నుంచి తీసేస్తారు అనుకుంటా. రోడ్డు మీదనే మొత్తం గ్రీన్ మ్యాట్ పచ్చి పెట్టేసింది చూడండి. అటు సైడ్ మంచిగా ఉన్నది. ఇంకా వెళ్దాం పద. ఇక్కడ సైడ్కి ఇడుద్దా? ఓకే, నేను కూడా వేసేసిన. ఓకే ఫ్రెండ్స్, నిన్న అటు సైడ్ మొత్తం భోజనాలు పెట్టిన్నారు.
స్వామివారి పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు. దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చేస్తాం. షేర్ రైట్ సార్, ఎక్కడ ఉంది బైక్ ఎత్తురా. అండో పండుగని ఊర్లో విడాడి ఇంటికి వెళ్ళానండి. ఓకే ఫ్రెండ్స్, దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేసినాం ఇప్పుడే. ఇవి చూడ మా ముగ్గురికి ఇట్లా పెట్టేసిన బొట్లు. ఓ చిన్న పాప ఉంది. పాపనా బాబానే? హెయిర్ స్టైల్ మాత్రం నాకు బాబులాగానే ఉంది, కానీ ఫేస్ కట్ మాత్రం పాపలాగా అనిపిస్తుంది. తెల్లవని క్యూట్గా బాగున్నాడు. వెళ్ళంగానే లోపలికి వెళ్ళంగానే అడిగి గుడిలోకి కాలు పెట్టంగానే వచ్చి అందరికి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టేసిండు. అందరితో పాటు మాకు కూడా పెట్టేసిండు. మా పండుగనికి చూడండి. చిన్న తల్లి బొట్టు పెట్టుకున్నావారా? ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే దేవుని దర్శనం అయితే మంచిగా అయింది. ఇంకా అంటే నిన్న కళ్యాణ మహోత్సవం అయింది. ఇవాళ ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటారు, అన్నీ జరుగుతున్నాయి. అందరు చాలా మంది ఉన్నారు. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసినాం. ఇంకా పండు అట్లా తినొద్దురా, అదే తీసిస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.